హాయ్ హలో నమస్తే, నేను మీ ఎంఎం ఛానల్ మూలాన్ని. నేనైతే ఈరోజు మంచిర్యాల డ్యామ్కి అయితే వచ్చానమాట. డ్యామ్లో అయితే పట్టణ డ్యామ్ బ్యాక్ సైడ్ అయితే పోయి ట్రై చేసినాము. మాకైతే ఒక రవ్వ దొరికింది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు నేను పిండి ఎలా కలుపుతాను అనేది మీకు చూపెడతాను. నేను ఏమేమి ఐటమ్ పట్టుకొచ్చానని చూపెడతాను చూడండి. ఇగో ఇదైతే మా బకెట్ అనమాట. పిండి కలుపునికి తీసుకొచ్చినాము. ఇక ఇంట్లో మిషన్లు, కటింగ్ బేర్లు, గంటలు, బెల్లులు అన్ని ఐటమ్స్ అయితే ఇంట్లో ఉంటాయి. ఇక దాంతో వచ్చిన ఇక డబ్బాలు, ఫీడర్లు, కొండ్లు తీసుకొచ్చుకున్నాము. మొత్తము సరుకు సామాన్ అనేది. ఇక నేను ఇదైతే బెల్ అనమాట, మిషన్కి పెట్టే బెల్. చేప గుంచుంటే టిన్ సౌండ్ వస్తుంది అనమాట అది. ఇప్పుడైతే ఇక మనం తౌడైతే బకెట్లో పోసుకుంటున్నాము. ఇక చాలామంది అయితే ఏమంటారు, అరే ఈ అమ్మాయి నువ్వు ఏడికి పోతున్నావురా పై గిన్ని సామాన్లు పట్టుకొని చేతబడి చేయని పోతున్నావురా అంటాడు. అరే అవునరా పోయి నేను చేపలకి చేతబడి చేయని పోతున్నా, నేను తెచ్చిన చేపలు అయితే మీరు తినరు కదా అని అడుగుతా. అట్టెట్లా ఉంటుంది, చేపలు అయితే వదలం, మాకైతే ఖచ్చితంగా చేపలు కావాలన్నా అంటారు. చేపలు కావాలన్న వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీ నాతో అయితే వేటకు వస్తేనే చేపలు అయితే దొరుకుతాయి. ఈ ఇంటికి వచ్చినాక నాకేంది అంటే మాత్రం ఎవరికి దొరకవు ఫ్రెండ్స్. ఎందుకంటే నా ఎంబడి వచ్చే వాళ్ళు అయితే మాత్రం వేట చేసే చూస్తారు. నా ఎంబడి చాలాసేపు కూర్చుంటారు, 4-5 గంటలు కూర్చొని దొరకగానే అందుకొని ఉరుకుతూనే ఉంటారు. అట్లుంటుంది మరి మనతో పెట్టుకుంటే. ఇక నువ్వు రోడ్ల మీద చాలామంది అడుగుతారు, అన్న నువ్వు ఎప్పుడు మాకు చేప తిన పెడతలేవు అని. అంటే తమ్ముళ్ళు మీరు వచ్చేది ఉంటే నేను పోయే రోజు డేట్ పెడతా, ఖచ్చితంగా రండి ఓకేనా. ఇక మనము ఇంతకుముందుకు మ్యాజిక్ ర్యాప్ కలిపినాం కదా, ఇదైతే హంటింగ్ హాబీలో తీసుకొచ్చింది. ఈ మిషన్లు అన్నీ మనం తెచ్చిన ఐటమ్స్ అన్నీ మొత్తం ప్రతి ఒక్కటి హంటింగ్ హాబీ నుంచి తీసుకొచ్చినాయి అనమాట. ఫ్రెండ్స్, మీరు ఏమైనా హంటింగ్ హాబీలో మీరు ఏమైనా షాపింగ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయండి. నా ఛానల్ పేరు చెప్పండి, నా పేరు చెప్పండి, కంపల్సరీ మీకు తక్కువ రేట్లో ఇస్తాడు అనమాట. ఇక ఇది బ్రెడ్. మనమైతే ఇప్పుడు ఈ బ్రెడ్, రవ్వ, తౌడు ఈ మూడైతే మనం కలుపుకుంటున్నాము. దీని తర్వాత నాకు స్పెషల్ హల్వా ఉంటుంది, ఆ హల్వా కూడా వేసి కలపాలన్నమాట. మ్యాజిక్ ర్యాప్ ఫుడ్ ప్లస్ ఆ లిక్విడ్ రెండు కలిపి మంచిగా తయారు చేసినాం అనుకో, బొచ్చలు రవ్వలు ఖచ్చితంగా పడతాయి ఫ్రెండ్స్. మీరైతే ఒకసారి హంటింగ్ హాబీ పోయి షాపింగ్ అయితే చేయండి. నా పేరు చెప్పండి, నా ఛానల్ పేరు చెప్పండి, సక్సెస్ అవుతారు. ఇగో ఇదైతే మాత్రం నా హల్వా స్పెషల్గా నేను తయారు చేసుకుంది. ఇప్పుడు మనం డబల్ రోటీ ప్యాకెట్ చింపుతున్నాం కదా, అందులోకి వెళ్ళి డబల్ రోటీలు మాత్రం కిలోకు 3 డబల్ రోటీలు చూర వేసి మంచిగా కలుపుకోవాలి బకెట్లా. అంటే చూర చేయాలి, ఎట్లా పడితే అట్లా కాదు, మెత్తగా చూర చేయాలి. మంచిగా పిసికి మంచిగా బందోబస్తుగా పెట్టినామనుకో బిడ్డ, చేప ఎంత దూరం ఉన్నా కానీ ఖచ్చితంగా ఉరికి రావాలి. అది మాత్రం టింగు తోగు ఒప్పుకుంటారే నా ఫుడ్ వచ్చిందని గుర్తుపట్టాలి. అట్లా ఉంటుంది మళ్ళీ మనం కలిపితే టేస్ట్. ఇక అట్టిపండు తీసుకొని అట్టిపండు 2 కలపాలన్నమాట. నేనైతే ఒకటే కలిపిన, కొంతమందికి ఎట్లా నచ్చితే అట్లా కలుపుకుంటారు. నాకైతే కిలోకి నేను ఎంత కలపాలో అట్టిపండు తీసి చూరు చేసి మంచిగా కలుపుకున్నా. కొన్ని నీళ్ళు పోసుకోవాలి, కొన్ని నీళ్ళు పోసుకొని మంచిగా మెత్తగా, అంటే గట్టి మెత్తగా కలపొద్దు, కొద్దిగా పొడిగా కలపాలన్నమాట. పొడిగా బాగా కింద మీద మొత్తం కలిపితే ఎట్లుండాలంటే, ఇక మనం పూరి రొట్టెలు పిండి ఎట్లా విసుకుతామో అట్లా గుచ్చలకు కాకుండా ఇది ఫీడర్లకు అనమాట. ఫీడర్ల లెక్క తయారు చేయాలి, పొడిగా తయారు చేసుకోవాలి. మనం పొడిగా తయారు చేసుకుంటేనే మనకు చేపలు పడతాయి అనమాట. ఇక ఇప్పుడైతే మనము గోధుమ పిండి అంటే రొట్టె పిండి కలుపుతాను అనమాట. ఒక కుప్పెడు, కిలోకి ఎంత కలపాలో ఆ విధానంగానే కలుపుతున్నాను నేను. మీకు నచ్చినట్టయితే కలుపుకోవచ్చు ఫ్రెండ్స్, మీకు ఎట్లా అనిపిస్తే ఆ విధానం కలుపుకొని, నా విధానంగా నేను షికారు చేసే పద్ధతిలో అయితే నేను కలుపుకుంటున్నా. ఇక నా ఫేవరెట్ టేస్ట్ అనమాట ఇది హల్వా. ఈ హల్వానే నాకు మజా అనమాట చేపలకు. ఇది నేను స్పెషల్గా తయారు చేసుకుంటా ఫ్రెండ్స్. ఇది దాదాపు దీని ఖర్చు ఒక 600 రూపాయలు వస్తుంది అనమాట. ఇక లాస్ట్కి హల్వా వేసి మంచిగా కలిపి మంచిగా పొడిగా కలుపుకొని పెట్టినావు అనుకో, ఇక ఫీడర్లు తీసుకొని ఫీడర్ కుచ్చలు తయారు చేసి ఇక నువ్వు తిప్పి నీళ్ళల్లో ఈసిరి కొట్టినావు అనుకో, చేప ఏడున్న వాసనకు మజాకు జమ్మన వచ్చి అందుకోవాలి. ఇక బెల్లులునే చూసిన చిన్న బాళ్ళు అవి అట్లా అందులో అటుక్కొని అందుకుంటాయి. అందుకోగానే మనకు చేప అనేది గుంజంగానే వీలు తెలిసిపోతుంది. नहीं पैर लग रहा जाओ सामने जाओ, किधर जाओ, खड़े जाओ, आ रहा राइट। नहीं चिक्को हो गया पूरा चिक्को हो गया। खींचो तुम तो खींचो, अटक गया तो खींचो, नहीं तो हाथ से खींच देंगे। बहुत होता ना बढ़िया हो, रब्बल ही चले जाओ। तू बाहर आओ, जाली लगा, इसको भिजाओ, जाली लाओ, बोलो जाली लगा, नीचे टांगों से देख के बड़ा है। छोटा कहाँ है, आ रहा है।
राइट पकड़ पकड़ आया पूरा चिक्को हो गया जो रहने दो रहने दो जाली ला वो नहीं रे वो मोल साहब का ला वो ना मोल साहब का ला पानी में कहाँ जाएंगे बोल के वो हाथ में से निकल गया ना देख के मामा देखो आया टका और देख ऐसा पकड़ फोन को पकड़ पानी में डाल देंगे ये इंजन निकल गया पानी में गिरेंगे हाँ